మొన్నటి వరకు పేర్ని నానిని ఎంత కాదన్నా మన ఆంధ్రప్రదేశ్ నాయకుడు, రాజకీయ నాయకుడు అని అన్నాన్ని పిలిచేవాడినండి. కానీ ఈరోజు శృతి మించిపోయాడు, బాగా శృతి మించిపోయి నారా చంద్రబాబు నాయుడు గారిని అరే ఒరే అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పేర్ని నాని కన్నా వయసులో పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవించే సంస్కారం లేని పేర్ని నాని అనేవాడిని నేను మాత్రం ఎందుకు గౌరవించాలి? అందుకే నేను కూడా అరే ఒరే అంటాను, ఎరా పేర్ని నాని అంటాను, ఎరా బాగున్నారా పేర్ని నాని అంటాను. ఇప్పుడు ఆయన వయసుకి 80 సంవత్సరాలు వచ్చేసి 76 సంవత్సరాలు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి అని పెద్ద ఆయన్ని మాట్లాడుతున్నాడు. ఇవాళ నీకన్నా నేను చిన్నోడు కాబట్టి మరి నేను కూడా మాట్లాడుతాను కదరా నీకోసం. ఏదో పేరు నాని ఏదో మంచి స్కెచ్ చేసుకుని వచ్చావంటే ఏంటి? ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను రెచ్చిపోతున్నప్పుడు చెలరైపోతాను, నేను చికెన్ షాప్ ముందుకెళ్ళి డిక్కీ బలిసిన కోళ్ళ తొడగొడేస్తాను, ఒకవేళ నా తొడవడం తీసాడంటే మీరు నా కుటుంబాన్ని చూసుకోండి, మా అబ్బాయికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి ఇచ్చేయండి. నన్ను ఎవడన్నా ఏదైనా అన్నాడంటే కనుక కాపు కులానికి అంటగడేసి ఇది కాపులకి కమ్మలకి గొడవ, కాపులకి తెలుగుదేశానికి గొడవ అని క్రియేట్ చేస్తానని మంచి ప్యాకేజీ తీసుకుని వచ్చావంటే రాబాయ్. ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు, లేకపోతే నిన్న మొన్నటి దాకా అన్ని మూసుకుని మూల కూర్చున్నవాడు నువ్వు. 4 కోట్ల రూపాయల ఆ పేదల రేషన్ బియ్యాన్ని బొక్కెత్తే బొక్కలు వేసేటానికి సిట్టు తిరుగుతూ ఉంటే అన్ని మూసుకుని పక్కన కూర్చున్నావు. నీ భార్య గారైనా మా వదిలి గారిని ఆ కేసులో ఇరికించాలని ట్రై చేసినాడు నువ్వు. అలాంటిది నువ్వు ఈవేళ వచ్చి పెర్ఫార్మెన్స్ ఇచ్చేసి ల్యాండ్ వేసేయండి, రప్ప రప్ప నరికేయండి, చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడతానని నువ్వు పొలోమని వచ్చి నువ్వు తొడగొడేస్తా ఉంటే చికెన్ షాప్ ముందు ఆ డిక్కి బలిసిన కోళ్ళలాగా మా తెలియదేట నీ గొడవ. ఇడో మొన్న బాగా కొవ్వెక్కిపోయి రే రప్ప రప్ప అన్నారు ఎట్రా, పగలో రాత్రులు నరికిపారేయండి అన్నాడు వీడు. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. దొరికేసాడు అడ్డంగా, రాష్ట్రం అంతా యాక్టివ్ అని ఊసింది వీడి ముఖం మీద. నువ్వు మాజీ మంత్రివా లేకపోతే 420గా రోడ్ల మీద తిరిగే కిరాయి రోడ్డు గారా? నువ్వు చంపేయండి నరికేయండి అన్నవాడరా, నువ్వు అలా అన్నం తిన్నా గడి తిన్నా ఎదవా అని చెప్పేసి మొత్తం రాష్ట్రం అంతా తిట్టారండి. నాకు బాధ అనిపించింది, కానీ ఏం చేస్తాం, ఆ నోటి ద్వారా అక్కడ దాకా తీసుకొచ్చింది. సరే ఇప్పుడు ఏమంటాడంటే లేదు లేదు నేనేం అలా అనలేదు అని మాట మార్చేసి టీడీపీ వాళ్ళు కూడా తిట్టారు, టీడీపీ వాళ్ళు ఎలా తిట్టారు చూపిస్తాను రండి అని ఇటు మన స్టైల్లో ఒక స్క్రీన్ పట్టుకొని వచ్చి ఆ స్క్రీన్లో వీడియోలు వేస్తున్నాడు. ఎప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు 2019 నుంచి 24 మధ్యలో ఉన్న వీడియోలు. ఇంకా దారుణం ఏంటంటే బోండా ఓం గారు వీడియో ఒకటి వేసాడు ఈ వీడియోలో. ఆ వీడియో కోడెల శివప్రసాద్ గారు బతుకున్నప్పుడుది, ఆయన అప్పుడు స్పీకర్గా ఉన్నాడు. అంటే 2014 నుంచి 19 మధ్యలో వీడియో. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు తిట్టారు కాబట్టి ఇప్పుడు నేను తిట్టడం ఏం పెద్ద ఇది కాదు అని చెప్పి అడ్డదిడ్డంగా వాగుతున్నాడు. వాగితే వాగాడు, కవర్ చేసుకున్నా ట్రై చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని అసందర్భ ప్రాలాపనలు, ఇంకా చెప్పాలంటే పిచ్చి కుక్క ప్రాలాపనలు వేలాడు. అది కొంచెం మాలాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు కొంచెం హట్టింగ్ అనిపించిందండి. వీడు బుర్ర మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వస్తున్నాడండి బయటికి. ఎలక్షన్లో లేకపోతే పోటీలో లేదా యుద్ధంలో వయసుతో సంబంధం ఏముంటుందిరా? మరి మన భూస్థాపితం చేశారు కదా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అన్నట్టు 70 సంవత్సరాల పైనే చంద్రబాబు గారికి, నువ్వు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి 60 సంవత్సరాల లోపే, 53 సంవత్సరాలు అనుకుంటా. మరి వామనుడు తొక్కినట్టు తొక్కి పారితే 151 నుంచి 11కి వచ్చి పడిపోయాడు కదా. భూస్థాపితం అంటే అదే కదా, ఇంక అంతకన్నా ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అన్నది కూడా అదే. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీడియో అర్థం నువ్వు. ఆయన ఏమన్నాడు? భూస్థాపితం చేస్తా జగన్మోహన్ రెడ్డిని అతను పార్టీని అన్నాడు, చేశాడు. ఆయన చెప్పింది చేశాడురా బాబు. మరి అందులో నీకేం అర్థమైందో నాకు అర్థం అవ్వలేదు. రే పేరుని ఆయన అన్న సందర్భం ఏంట్రా? నీకు వయసు వచ్చింది, నీకు బుద్ధి ఉంది, నీకు జ్ఞానం ఉంది, నీకు అన్నీ తెలుసు. ఆయన ఏమన్నాడు ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఈ వైసీపీ సైకోలు అందరూ ఇదే లాస్ట్ ఎలక్షన్ అని నన్ను అంటున్నారు, అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన అనేవారు. అలాగా ఈ ఎలక్షన్ తర్వాత ఉండడు, ఈ ఎలక్షన్కి ఏమి ఉండడేమో, ఖచ్చితంగా ఆయన వయసు అయిపోయింది చనిపోతాడని చాలా నోటుకొచ్చినట్టు వాగేవారు. బాగుతుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సమాధానం చెప్తూ ఈ సైకోలు అంటున్నారు, నేను ఇదే లాస్ట్ ఎలక్షన్ నాకని ఈ సైకోలు అందరినీ భూస్థాపితం చేసేదాకా నేను ఉంటా అన్నాడు ఆయన. అంటే ఈ అన్నం కాకుండా గడి తినేవాడు ఏమన్నాడు తెలుసండి? ఇంకెంతకాలం ఉంటారో బాబు, నువ్వు 70 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెంతకాలం ఉంటారో బాబు అంట. ఒరే ఇంత ఎదవల్ల తయారయ్యారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద వయసు వ్యక్తిని చూస్తే
ఓ 70 సంవత్సరాల పైన ఉన్న వ్యక్తిని చూస్తే మనం కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకునే సంస్కారం కదా మన భారతదేశం. వయసులో పెద్దవాళ్ళని గౌరవించేది కదా మన సంస్కారం. వయసులో పెద్దవాడిని చూసేటప్పటికి ఇటు సాగుకు దగ్గర అయిపోయాడు అనుకుంటారా ఎక్కడ మీరు? సాగుకు దగ్గర అయిపోయాడు అనుకుంటారా, లేకపోతే ముసలోడు అయిపోయాడు కదా చంపేద్దాం అనుకుంటారా మీ ఇళ్లలో ఉన్న ముసలోళ్ళని? అందుకే వివేకానంద రెడ్డి గారిని కూడా చంపేశారా? మీ బాధపడలేకే రాజశేఖర రెడ్డి గారు కూడా అరే ముసలోడిని అయిపోతున్నాడు, నేను చచ్చిపోతే వీళ్ళు నన్ను చంపేస్తారని ఆయన కూడా చచ్చిపోయాడా? ఎక్కడా లేదండి ఇది. పెద్ద వయసు వాళ్ళని చూస్తే వెళ్ళు పెదనాన్న గారికి కాళ్ళు దండ పెట్టి ఆశీర్వాదం తీసుకో, లేకపోతే మామయ్య గారికి ఆశీర్వాదం తీసుకో, తాతయ్య గారికి ఆశీర్వాదం తీసుకో అనే సంస్కృతి మంది. కానీ వీళ్ళైతే వీళ్ళ కళ్ళకి ఎవరైనా కొంచెం పెద్ద ఆయన కనపడితే పెద్ద వస్తున్నాడు ముసలాడు అయిపోయి చచ్చిపోతాడు అనుకుంటారు లేదు వీళ్ళు. నియమం ఇదేం బతుకురా బాబు, ఇది ఒక రాజకీయమే. ఇంకెంతకాలం బతుకుతావు రా బాబు, అక్కడే పాపం వచ్చిందండి నాకు. లేకపోతే ఈయన రా అన్న నేను ఎంత డాష్ అన్నారు డాష్లైనా ఖచ్చితంగా నేను గౌరవిద్దును. మా నాయకుడిని గౌరవించినప్పుడు ఈయన నేను ఎందుకు గౌరవించాలి? ఒకలో ఏకీది మాకు. ఎంతకన్నా గొప్ప వాళ్ళు చూసాం, కొడాలి నానియో లేకపోతే వల్లభనేని వంశీ కన్నా పోటుగాడు ఏం కాదు ఇతను. వాళ్ళతో పోల్చుకుంటే పిల్ల బచ్చా ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇతని లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారి వయసు పెరిగిపోయింది అంటాడు కదా, అంటే ఏంటి దాని అర్థం? చంద్రబాబు నాయుడు గారి ముందు వీళ్ళందరూ పిల్ల బచ్చనా డాషలో అని అర్థం. పిల్లలరా మీరు ఆయన ముందు, ఆయన అనుకోవాలి అలాగా రే పిల్ల బచ్చాలరా మీరు అని. అలాంటిది మీరు మళ్ళీ ఆయన వయసు కోసం మాడతారా? ముందు నీకు ఒకటి చూపిస్తాను రారా. అతి త్వరలో వీళ్ళిద్దరి మధ్యకి చేరిపోతున్నారా నువ్వు. ఎక్కువ టైం ఏం పట్టదు. వీళ్ళు నీకన్నా ఎగిరెగిరి పడిపోయిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళకన్నా పెద్ద రౌడీ ఏం కాదు పక్క నువ్వు, వీళ్ళకన్నా పెద్ద పోటుగాడు కాదు. అయితే ఒకవేళ నిన్నేమనంటే నేను కులానికి అంటగట్టేస్తాను అని కుల రాజకీయం చేయడానికి వచ్చావు నువ్వు. ఎందుకంటే మొన్నే అడ్డంగా దొరికేసావు నువ్వు. ఎక్కడో దొంగ ఫోన్ మాట్లాడతా ఇలా ఒక మహిళ మీద ఇలా జరిగిందట, అర్జెంటుగా కులానికి అంటించండి, బీసీ మహిళ అనండి, బీసీ మహిళ మీద దాడి అని చెప్పి రాష్ట్రం అంతా అంటించండి అని కుల రాజకీయం చెప్తూ మొన్నే దొరికేసావు అడ్డంగా. ఎవడనైతే సిగ్గుతో ఇంట్లో మూలన కూర్చొని ఉంటాడు. నీకు సిగ్గా ఎక్కే? నీకు సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. అయితే వీళ్ళకైనా పొడుగడు పెట్టు నువ్వా? కొమ్ములు తిరిగిన నీకంట వీళ్ళు ఆ సమయంలో అలరెచ్చిపోయారో గుర్తుందా నీకు? నీకు గుర్తు లేకపోతే రాష్ట్రం అంతా గుర్తుంది. వీళ్ళు ఏంటి వీళ్ళిద్దరి పరిస్థితి? వీళ్ళకంటే పొట్టుగడు కాదురా బాబు, వీళ్ళతో పోల్చుకుంటే బచ్చా నువ్వు. అరే వీళ్ళ పరిస్థితి ఎలాగ అయిపోయిందంటే నువ్వు ఎంత నిజంగా చెప్పాలంటే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు? ఏది మీ అబ్బాయికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి ఇవ్వడం కోసం మొత్తం నీ ప్రాణాన్ని మొత్తం పణంగా పెట్టేసి ఇప్పుడు దాకా మీ నాన్నగారి నుంచి మీ తాతగారి నుంచి వచ్చిన గౌరవాన్ని మొత్తం కులికాల కల్పించుకున్నారా బాబు. నోటికి ఏది వస్తుంది అడ్డమైన వాగుడు వాగి నువ్వు మాట్లాడుతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? నువ్వు కుల రాజకీయం చేస్తా ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ చెక్కలు పట్టుకుని భజన చేసుకుంటూ కూర్చుంటారా? వీళ్ళతో పోల్చుకుంటే నువ్వు ఓకలో ఏక, వీళ్ళిద్దరితో పోల్చుకుంటే ఇక వీళ్ళ బతుకులే బస్టాండ్లు అయిపోయి ఆ నోటిదోల వాళ్ళే. ఇప్పుడు మూడో వరుసలో ఈ లైన్లో నువ్వు నిలబడిపోయేలాగా ఉన్నావు. ఆ బోరుగడ్డి గారు ఒకడు ఉన్నాడు, ఆడు కూడా దాదాపు లైపో సర్జరీ చేయించుకున్నా కూడా అంత వెయిట్ దగ్గరట. వెయిట్ లాస్ కార్యక్రమం ఒకటి జరుగుతుంది. నువ్వు కూడా వెయిట్ లాస్ కార్యక్రమానికి వెళ్దాం అనుకుంటున్నావేమో, అందుకే నోటికి ఏదొస్తే అది వాగుతున్నావు.